మనకు మన పురాణాలు తెలుసు, శివుడు, విష్ణువు, మురుగన్. కానీ ప్రపంచంలో ఉన్న ఈ పురాణాలు వినారా మీరు? ఇవి కేవలం కథలు కాదు, వీటిలో దాగున్న రహస్యాలు మీకు షాక్ ఇస్తాయి. ఒకసారి ఉత్తర యూరప్లో ఒక దేవుడికి సముద్రం తాగమని సవాలు చేశారు. అతను తాగిన ప్రతి ముద్దతో సముద్రం స్థాయి తగ్గింది అంటారు. అందుకే సముద్రంలో వచ్చే అలలు అతని శక్తి గుర్తుగా చెబుతారు. ఒకప్పుడు ఆమె అత్యంత అందమైన మహిళ. ఆమె అందం దేవతలకే అసూయ కలిగించేంతది. ఆమె ఒక పవిత్ర దేవాలయంలో సేవ చేసేది. ఒకరోజు సముద్రదేవుడు ఆమెపై ఆకర్షితుడయ్యాడు. ఆ సంఘటన దేవాలయంలో జరిగింది. అది చూసిన యుద్ధదేవత కోపంతో మండిపోయింది. శిక్ష ఎవరికి పడింది తెలుసా? దోషి కాదు, బాధితురాలికే. ఒక శాపంతో ఆమె అందమైన జుట్టు పాములుగా మారింది. ఆమె కళ్లలోకి చూసిన వారు రాతిగా మారిపోయారు. ప్రపంచం ఆమెను భయపడింది, కాని ఎవ్వరూ ఆమె బాధను అర్థం చేసుకోలేదు. ఆమె రాక్షసి కాదు, ఆమె అన్యాయానికి బలి అయిన మహిళ. పాత ఈజిప్ట్లో మనసు కాదు, హృదయం ఆలోచిస్తుందని నమ్మేవారు. మరణం తర్వాత దేవుడు మీ హృదయాన్ని ఒక రెక్కతో తూకం వేస్తాడు. హృదయం భారంగా ఉంటే మీ జీవితం తప్పులతో నిండిందని అర్థం. జపాన్ పురాణాల ప్రకారం తుఫాను దేవుడు తన కోపంతో ఆకాశాన్ని కలవరపరిచాడు. అది చూసి సూర్యదేవత అమతేరాసు బాధతో కోపంతో ఆమె ఒక గుహలోకి వెళ్లి దాని ద్వారం మూసుకుంది. ఆ క్షణం నుండి ప్రపంచం వెలుతురు కోల్పోయింది. చెట్లు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి, దుష్టశక్తులు పెరిగాయి. సూర్యుడి వెలుతురు లేకుండా ప్రపంచం జీవించలేకపోయింది. అప్పుడు దేవతలు ఒక యుక్తి ఆలోచించారు. ఆ గుహ బయట వారు నృత్యం చేశారు, నవ్వారు, ఆనందం సృష్టించారు. ఆ శబ్దం విని అమతేరాసు ఆశ్చర్యంతో గుహద్వారం కొద్దిగా తెరిచింది. అక్కడ అద్దంలో తన ప్రతిబింబం చూసి ఆమె బయటకు వచ్చింది. అలా మళ్లీ సూర్యుడు ఉదయించాడు. ఇవి కేవలం పురాణాలు కాదు, ప్రపంచం నమ్మిన విశ్వాసాలు. ఇంకా ఏ దేశపు పురాణాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాలతో మళ్లీ వస్తాను.